ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలు వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వైసీపీ వలలో పడకుండా చూసుకోండి అని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి 13,000 కోట్ల సహాయం తేగలిగామని ఆయన తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ కు ఇవ్వాలని టీడీపీ నేతలు బహిరంగంగా డిమాండ్ చేయడం పార్టీ నియమావళిని అతిక్రమించడమే అన్నారు. మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉందని, దానిని మేరవద్దని లోకేష్ శక్తి సామర్థ్యాలు అందరికీ తెలుసు అని అన్నారు. నాయకత్వం ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందని, దీనిపై బహిరంగ చర్చ పెట్టొద్దని, కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి వైసీపీ నేతలు కాలకేయుల మాదిరిగా ఎదురు చూస్తున్నారని ఆరోపించారు. వివాదంలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. నేతలందరూ అప్రమత్తంగా ఉండాలి. 2 ఏళ్లు పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిస్తే శైలిలో విలీనం చేయడానికి సిద్ధమని చెప్పారు. యువనేత లోకేష్ వల్ల టీడీపీలో యువతోత్సవం వచ్చిందని అన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షించడానికి లోకేష్ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారని ఆయన ప్రశంసించారు. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం అండి. ఎందుకంటే అందుకనే మేము చాలా మందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అది కాదు. ఎందుకంటే ఒక పార్టీకి మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరంలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను.